శ్రీకాకుళం జిల్లా పలాసలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సీదిరి అప్పలరాజు అరెస్టు తర్వాత అప్పలరాజును కాశీబుగ్గ పిఎస్ కు తరలించారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కాశీబుగ్గ పిఎస్ కు సీదిరి అప్పలరాజును తరలించారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సీదిరి అప్పలరాజు అరెస్ట్ అప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆగ్రహాన్ని మనం చూస్తున్నాం. పోలీసుల తీరుపై ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్ట్ అనేది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమేనని, దీనిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. సీదిరి అప్పలరాజు అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతారు. సతీష్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పైన చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు పాల్పడింది. ఆ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఈ రోజు సాయంత్రం అరెస్ట్ చేసింది. పలాసలో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉన్నటువంటి పోలీసులు. ఆయన కుమారుడికి సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు అరెస్ట్ అయినప్పటికీ కూడా అదే కేసులో ఉద్దేశపూర్వకంగా సెక్షన్లు మార్చి మరీ ఇరికించి ఆ A3గా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేరుని అందులో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా మాజీ మంత్రి అప్పలరాజును టార్గెట్ చేస్తూ వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏకంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు సందర్భంగా తీవ్రంగా ప్రతిఘటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ కేసులో చాలా క్లియర్ గా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది ఏ విధంగా కక్ష సాధించారనేది. ఎందుకంటే బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కేసు జరిగి ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే కొడుకు ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే దాంట్లో తండ్రిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, అదే విధంగా హత్యాయత్నం, అదే విధంగా సాక్ష్యాలు తారుమారంటూ వింత వింత సెక్షన్ అన్ని పెట్టి అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఈ కేసులో కనిపిస్తోంది. ప్రస్తుతం మాజీ మంత్రి అప్పలరాజుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఇక్కడ స్టేషన్ పరిసరాల్లో ఎవరిని రానివ్వకుండా, ఎందుకంటే ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పలాసలో అప్పలరాజు నివాసం దగ్గర కూడా అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో తీవ్రంగా ప్రతిఘటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఆందోళన చేశారు. చాలా క్లియర్ గా అప్పలరాజు కూడా ఆ సందర్భంగా మాట్లాడారు. ఒక రోడ్డు ప్రమాదం జరిగినటువంటి కేసులో నన్ను ఇరికించడం అనేది ఉద్దేశపూర్వకంగానే ఇది కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు అని అప్పలరాజు కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీనిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా చాలా క్లియర్ గా ఇప్పుడే కొద్దిసేపు క్రితం గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అప్పలరాజు కుమారుడు ఆరవ్ ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు. పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత రిమాండ్ విధించారు. రిమాండ్ సందర్భంగా కూడా కొన్ని ఉద్దేశపూర్వకంగా హత్య చేశారంటూ కొన్ని సెక్షన్లు నమోదు చేసినప్పుడు చాలా క్లియర్ గా అందులో న్యాయస్థానం కూడా ఈ కేసులు పెట్టడాన్ని తప్పు పట్టింది. ఆ సెక్షన్లు పెట్టడాన్ని, ఆ సెక్షన్లు మార్చాలని కూడా ఆదేశించింది. ఆ తర్వాత సెక్షన్లు మార్చి యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి ఆ పోలీసులు తప్పుగా పట్టించారంటూ ఉద్దేశపూర్వకంగా ఎప్పుడైతే వరుసగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అంతా విమర్శలు చేసిన తర్వాత అప్పలరాజు పైన ఆరోపణలు చేసిన తర్వాత ఈ కేసును నమోదు చేసింది. ముందు ఎక్కడ కూడా అప్పలరాజు పేరు కేసుకు సంబంధించి కూడా నమోదు చేయలేదు. సో ఉద్దేశపూర్వకంగానే ఇందులో అప్పలరాజును ఇరికించారనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ మంత్రిగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ వృత్తిరీత్యా వైద్యుడు, అక్కడ డాక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా ప్రొఫెషనల్ గా కూడా విద్యావంతుడే కాకుండా అధ్యాపక వృత్తి కూడా నిర్వహించినటువంటి వ్యక్తి. ఒక డాక్టరు, బీసీ మత్స్యకార సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆయన టార్గెట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. థాంక్యూ సతీష్.